మొన్న ఎవరో చర్చి దగ్గర ఇద్దరు కొత్త చెప్పులు కొనుక్కున్నదట ఒక ఆవిడ, మరొక ఆవిడ కూడా ఏదో కొనుక్కుందట. ఇద్దరు వచ్చి పక్క పక్కన పెట్టుకున్నారట. ఈవిడ చూసుకోకుండా ఆవిడ చెప్పులు వేసేసుకుందట. ఆవిడ చూసిందట, అంతే లంకించుకుంది అక్కడ నుంచి. పచ్చి బూతులు ఇంకా జుట్టు పట్టుకుని చర్చి దగ్గర కొట్టుకున్నారట వీళ్ళిద్దరు. అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం కదా. ఎందుకు గొడవ దేనికి వచ్చింది? చెప్పుల దగ్గర. నా చెప్పులు ఎందుకు దుడుక్కున్నావు అని. చూసుకోలేదే అందట. చూసుకోపోతే కళ్ళు ఏమైనా నెత్తికెక్కినాయి అందట. కళ్ళు నెత్తికెక్కి అంత గొప్ప చెప్పులు ఏం కాదులే అన్నదట. ఇంకంతే, ఇంకెంత తవ్వుకోవాలో అంత తవ్వేసుకుని జుట్టు పట్టుకుని కొట్టేసుకుని ఆయాసం వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చుట్టుపక్కల అందరికి చెప్పి అవసరమా ఇదంతా? అవసరం. ఎందుకంటే వినేది చెడిపోయింది. వినేది చెడిపోయినప్పుడు ఆలోచించేది కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది. కానీ మీరు పుట్టుకలో ఇలా లేరు, అది విషయం. పుట్టుకలో మీరు మనం అందరం ఎలా ఉన్నామని చెప్తుంది వాక్యం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇది భయంకరమైన దుస్థితి. అందుకే ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఏమి వింటున్నానో అది నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అర్థమవుతుందా?